సో మొత్తం మీద ఆమె నివాస గృహము దానికి సంబంధించి పెద్దల్ని ఒప్పించిన తర్వాత వివాహ బంధంతో ఒకటైనటువంటి పరిస్థితిలో ఆమె 4 మాసాల గర్భవతి. దీనికి సంబంధించి ఆ యూట్యూబర్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉండేటువంటి వైష్ణవి ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి బంధువులు అలాగే కుటుంబ సభ్యులు మిత్రులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి, అంత్యక్రియలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే కఠినంగా ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సైతం మోహరించినటువంటి పరిస్థితి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దీనికి సంబంధించి అయితే చర్యలు చేపట్టాలని చెప్పి చేస్తున్నారు. ఒకసారి వీరు ఏం జరిగిందమ్మా అసలు దీనికి సంబంధించి, ఎప్పుడైంది, మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఆమె ఎట్లా ఉండే, బాగా యాక్టివ్గా ఉండేనా, ఎట్లా ఉండే? ఆమె మంచిగానే ఉండే అందరితోటి కలిసిమెలిసి ఉంటుండే. 9 నెలలు ఏమవుతుంది లగ్గమై. మంచిగా యూట్యూబ్ తీసుకుంటా ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉందరు. ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండి ఆయన కూడా ఇక్కడనే ఉండేటట్టు తెలుస్తుంది. ఇద్దరు ఒక కన్నే కురిసేసుకొని డైలీ రోజు మంచిగా కూసుందరు, చేద్దురు. నమ్మిచ్చిండు వాళ్ళకు సామాన్ తెచ్చుడు, వాళ్ళ అత్తమామని కొడుకులనే కాదనుకొని ఆ బిడ్డని అల్లుని ఇంట్లో ఉంచుకున్నుడుకు మంచిగా నమ్మిర్రు చేసిర్రు. ఇక తెల్లారంగానే 4-6:30కు వెళ్ళిపోయిండు. అంటే ఫస్ట్ ఎవరు చూసిండ్రు ఆమె చనిపోయింది, వైష్ణవి లేదు అనేటువంటి విషయం ఎప్పుడు తెలుసు? వాళ్ళ అమ్మ మరి తెల్లందాకా గొడవ అయినట్టు అయింది. వాళ్ళ భర్త సూత అన్నాడట, ఏమో గొడవ అవుతుంది రాని లేవు అంటే పరియాసం ఆడుతున్నాం అత్త మామ అని అన్నాడట. అని నవ్విండు. ఇక నవ్వుడుకు వీళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకుంటేనేమో అర్థమవు. ఇక ఎప్పుడు గొడవ లేదు కదా, నవ్వుతుండు కదా అని నమ్మించి ఇక ఆమె పానం పోయినాకనే వెయ్యిండు. 6:30 ఇక్కడ తల మీద చేతుకు అన్ని కోసిండు, బాగా అది చేసిండు. మీకు వైష్ణవి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా, ఇంటి ముందు నుంచే. ఆమె ఎట్లాంటిది, ఆమె మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చదివింది. ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి ఆయన కూడా తాగిండట. మందు తాగిండి, అట్లా మందు తాగుతుండు, మన దగ్గరనే ఉంటాడు పిల్లగాడని నమ్మించి చేసుకున్నాడు. మనతోనే ఉంటాడని, మనతోటే ఉంటాడని. ఇప్పుడు వైష్ణవికి ఎందరు అన్నదమ్ములు ఉన్నారు? అక్క చెల్లెళ్ళు 2 అన్నదమ్ములు, ఒక్క ఆమెనే. ఈమె బాగా ప్రేమగా ఆదుకున్నారు, బగ్గి ఇష్టం ఇక ఆమె గట్లా. వైష్ణవి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? వాళ్ళ నాన్న మొన్నటిదాకా ఫారెన్ పోయి వచ్చిండు. ఇక కళ్ళు కనిపించాయని ఇక్కడనే చిన్న దుకాణం పెట్టించింది వాళ్ళ అమ్మ. ఇక వాళ్ళకి సామాన్ తెచ్చుడు చేసుడు మంచిగా నమ్మిచ్చిండు, ఎప్పుడు గొడవ పెట్టుకోలేరు. అంటే ఇప్పుడు ఇట్లా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళం అనుకోలేము, ఆ ఊళ్ళో అనుకోలేము, ఆడకట్టుకు అనుకోలేము, ఎప్పుడు అనుకోలేము. అంత మంచిగా ఉంటుండే అమ్మాయి. అందరి ఇళ్ళల్లో ఖర్చు మంచిగా ఉండు, అందరితోటి మంచిగా మాట్లాడు, అట్లా చేసిండు. మిమ్మల్ని ఏమని పిలుస్తుండే? ఎందుకంటే ముందటనే అని పిలుస్తుండే, ఆంటీ అందరినీ మంచిగా పిలుస్తుండే, వచ్చి కూసుండు చేసు, అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుతుండే, మంచిగా ఉంటుండే. చెప్తుండనా ఎప్పుడన్నా ఇట్లా జరుగుతున్నది, గొడవలు అవుతున్నాయని గతంలో పంచాయతీ? ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నామని అంటుండే. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుండే యూట్యూబ్లో, పంచాయతీ చిన్నగా ఉండే కదా, ఇంత జల్దీ ఇంత స్థాయికి వచ్చిందని మంచిగా మాట్లాడుతుంటిమి, మంచిగా ఉంటుండే. ఏమంటారు ఇప్పుడు ఆయన ఇట్లా చేసిండు కదా, చంపేయాలా? వాళ్ళ అయితే చేసిర్రో వాళ్ళని చంపేయాలి. చంపేసేదాకా అందరికీ మనశ్శాంతి ఉండదు. అట్లా ఒకటే మార్గం. అసంటాడు ఉండద్దు ఇక లోకంలో. నమ్మించి గొంతు కోసిండు. అది తిన్నింటి ఆశాలు లెక్క పెట్టడంటే ఇదే కదా, పాముకు పాలు పోసి పెంచుకున్నట్టు అయింది వాళ్ళకు. మాకు నిన్నటి నుంచి భయంకరంగానే అనిపిస్తుంది. చేతులారా పిల్ల ఎప్పుడు మంచిగా ఉండేది చేసేది గట్లా అని బాగా అనిపిస్తుంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకున్నా కానీ కేవలం ఆయన ఎక్కడ చనిపోతాడు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు, దగ్గర తీసి అంతా మంచిగా ఉంటారు అన్నట్టు. వీళ్ళందరూ ఇక పోని మన దగ్గర ఉంటాడు కదా అని ఇక్కడనే భూమి కొనిచ్చిర్రు. డెలివరీ అయినాక ఇండ్లు కట్టిస్తామని అనుకున్నారు. అందరూ మంచిగా ఉన్నారు గట్లా. ఎందుకు అసలు గొడవ ఎందుకు వచ్చింది ఇప్పటికైనా ఏమైనా తెలిసింది ఆ విషయం? తెలియదా గొడవ ఏది తెలియదు. అందరు నవ్వుకుంటేనే మంచిగా ఉన్నారు అన్నట్టు గట్లా. ఏమైంది తెలియదు, ఏదైంది తెలియదు. అమ్మ నీకు ఎట్లా ఎంతకాలం నుంచి తెలుసమ్మా? మీ పేరేంటి? ఇక్కడేనా మీది? మాది ఇక్కడే, కానీ ఆమె మంచిది, చాలా మంచి అమ్మాయి. నా పెళ్ళైన నుంచి అయితే చూస్తున్నా 7 సంవత్సరాల నుంచి బగ్గ మంచిది అమ్మాయి. అయితే వీడియోస్ ఇస్తుంది, మగపిల్ల లెక్క అన్ని పనులు వాళ్ళ అమ్మోళ్ళని చూసుకుంటుంది.
ఆమె గురించి వాళ్ళ అన్నోళ్ళని కూడా వాళ్ళ అమ్మోళ్ళు వదిలిపెట్టుకున్నారు. మంచి అమ్మాయి అయితే ఆమెని రాత్రి మంచిగానే 11 రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు వండుకుందట. మళ్ళీ జ్వరం వస్తుందని బెడ్ మీద పండుకుంటామని వేయరట. వాళ్ళు పిలిచిండట, పోయారట, పండుకున్నారట, తిన్నారట, మంచిగానే ఉన్నారు. ఇక అంతే తెలుసు నాకు. తెల్లారిసరికి కథం చాకు పట్టి పొడిచిండట, పొడిచి బెడ్ కింద నూకేసిండు. బెడ్ కింద మొత్తం బ్లడ్ మొత్తం అట్టు పట్టినట్టు అయింది. మెడల చున్ని కూడా ఉంది. చాకు పట్టి ఓడిచిండు, ఎక్కడ దొరుకుతా అక్కడ. బాగా ఘోరంగా చేసిండు. అంతే తెలుసు నాకు. అంతకుముందు నీతో బాగా క్లోజ్గా ఉంటుండే కదా, ఏమైనా చెప్పిందా? మాట్లాడుతుండే అంతగానం ఉండదు కానీ మా ముంగట్నే తిరుగుతుండే, మంచిగా మాట్లాడుతుండే. మంచిది, చాలా మంచిది ఆమె. ఇరుగు పొరుగు వాళ్ళు సైతం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. వైష్ణవి తమ కళ్ళ ముందే ఎదిగినటువంటి అమ్మాయి యూట్యూబ్లో రాణిస్తున్నది. తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించుకునేటువంటి క్రమంలో ఆమె ముందుకెళ్తున్నటువంటి దిశలో ఇంత దారుణమవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. అతన్ని ఉంచొద్దు, ఇంత ఘాతుకానికి నమ్మించి మోసం చేశాడు, నమ్మించి గొంతుకొచ్చినటువంటి వ్యక్తిని సైతం కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇదంతా కూడా తాము నమ్మలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పుడు సరదాగా ఉండేటువంటి వ్యక్తులు, ఎప్పుడు గొడవలు లేవు, కానీ రాత్రి మాత్రం ఏమైంది అనేసరికి చిన్నగా ఊరికే తమాషా అని చెప్పేసి అనుకుంటూ నవ్వుకుంటూ ఉండడంతో ఏమీ అనుమానం రాకుండా చేశారు. ఉదయం లేచిన తర్వాత 4 గంటలకే 4-5 గంటల మధ్యలోనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. చూసేసరికి ఆమె రక్తపు మడుగులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగా విచక్షణారహితంగా ఇటు గొంతు పైన, నుదుటి మీద, చేతులపైన విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినటువంటి ఘటన అయితే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళినటువంటి వైష్ణవి మా కళ్ళ ముందు లేదు అనేటువంటి విషయాన్ని సైతం ఆవేదనతో చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మాదాపూర్ గ్రామం నుంచి.